బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రాత్రి పుదుచ్చేరికి సమీపంలో తుఫాన్ తీరం దాటినట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇది పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడనుంది. తుఫాన్ ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇవాళ కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. సముద్ర తీర ప్రాంత ప్రజలు అలర్టుగా ఉండాలంది సర్కార్. ఏపీలో తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. ఇక తిరుమలలో భారీ వర్షంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల కొండపై పెరిగిన చలిగాలుల తీవ్రత పెరిగింది. ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు శేషాచల కొండల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కపిలతీర్థం దగ్గర పొంగి పొర్లుతున్న జలపాతం అందరినీ ఆకట్టుకుంటోంది. మొదటి ఘాట్ రోడ్డులో మాల్వాడిగుండం దగ్గర జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు శేషాచల కొండల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కపిలతీర్థం దగ్గర పొంగి పొర్లుతున్న జలపాతం అందరినీ ఆకట్టుకుంది. మొదటి ఘాట్ రోడ్లో మాల్వాడి గుండం దగ్గర జలపాతాలు కనువిందు చేస్తున్నాయి.